కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని దుండిగల్ 3వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు టెండర్ పిలవకుండానే ఫండ్ శాంక్షన్ కాకపోయినా జనాలను మభ్యపెట్టడానికి సోప్ టాప్ రాజకీయాలతో మా హయాంలో శాంక్షన్ చేయించామని కొబ్బరికాయలు కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయం చేస్తున్నారని, అలాంటి రాజకీయం చేస్తే ఇక నుండి సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కావలి గణేష్ హెచ్చరించారు. తీర్మానం అయినాయి, మున్సిపల్ ఆమోదం పొందిందని టెండర్ కాలే అంటున్నావు. నువ్వు పొద్దుగాలు లేస్తే ఎమ్మెల్యే గారి దగ్గర, ఎమ్మెల్సీ గారి దగ్గర జోకుడు బ్యాగ్ ఉంటుంది. ఇది ప్రజల సమస్యలు నీకు అవసరం లేదు. నీ సొంత భూదందాల కోసం వాని భూమి వీని భూమి వాని చేయించడానికి పోయి వాళ్ళ దగ్గర పోయి ఆ పనులు చేస్తాం తప్ప ప్రజల సమస్యల మీద నీకు సొయ్యి లేదు. ఇప్పుడు 5 రోజుల ముందు షోప్టాప్ రాజకీయాల కోసం, ఓటర్ రాజకీయాల కోసం ఇప్పుడు సొయ్యి వచ్చిందా? 5 సంవత్సరాలు అయింది, 5 రోజుల ముందు సొయ్యి వచ్చిందా? కానీ ఇటువంటి అవహేళనమైన నువ్వైతే అసలైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇప్పుడు ఆడబోయి షోప్ టాప్ చేస్తున్నావు. నువ్వేం చేసినా నీ వెనకాలనే ఉంటా. ఇప్పటి నుంచి నిన్ను ఏదైతే నీ అసైన్మెంట్ ఏదైతే భూ విధంగాలు ఉన్నాయో కంపల్సరీ ఇప్పటి నుంచి బయట పెడతా. నిన్ను వదిలేదు లేదు. నువ్వు ఇప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ రాజకీయం నువ్వు చేసుకో, నా రాజకీయం నేను చేస్తా. కానీ ఇష్టమైనట్టు మాట్లాడతా అంటే ఊరుకునేది లేదు. అదంతా అబద్ధం, అర్థం చేసుకో. నువ్వు మళ్ళీ ఒకసారి నాపై ఆరోపణలు చేస్తే బాగుండదు. నువ్వు ఏడికంటే ఆడికి నీకు భయపడేటోడు లేడు. నువ్వు బెదిరిస్తావేమో, బెదిరించినా అని భయపడే నా దగ్గర లేదు. ప్రజల కోసం నేను ఎప్పుడైనా గ్రామ ప్రజలు నా అయిన కాడికి గత ఎన్నికల్లో నా ఓటమి ఎదురైనా నేను ఇంట్లో కూర్చోలే, గడియ పెట్టుకుని కూర్చోలే. అవసరమైన పబ్లిక్ నా దగ్గరికి వస్తే నా ఉన్నకాడికి సహాయం చేసిన, ఉన్నవాడికి పబ్లిక్ సేవ చేస్తున్నా. ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటా. నువ్వు 4-5 అంచెలు పెట్టుకొని నువ్వు పెడుతుండొచ్చు. అంచెలు ఎప్పుడు ఎక్కువ ఎవరి దగ్గర ఎప్పుడు శాశ్వతం కాదు. వాళ్ళు ఏదో కొన్ని వేరే ఉండి నిలబడి చూస్తుండొచ్చు. కానీ షోప్ టాప్ రాజకీయాలు మానుకో. ప్రజల సమస్యల మీద నువ్వు ప్రజలకు సేవ చేయి. కానీ షోప్ టాప్ రాజకీయాలు బంద్ చేసి, బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేసి ఇప్పుడు కొత్త డ్రామా డబల్ బెడ్రూమ్ కాడ పెడుతున్నావు. ఆ డబల్ బెడ్రూమ్ కాడ కూడా డబల్ బెడ్రూమ్ అయితే బెనిఫిషియల్ ఉందో గ్రామంలో ఉన్న ఎవరైతే బెనిఫిషియల్ రాలేదు. కొంతమంది